నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డంపింగ్ యార్డ్ నిర్వహణను సక్రమంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్. కన్నుల పండుగగా హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి పడు పూజ మహోత్సవం. వందల సంఖ్యలో హాజరైన భక్తులు. నిర్మల్లో వివాహిత మహిళపై అత్యాచారం. దర్యాప్తు జరుపుతున్న పోలీసులు. డంపింగ్ యార్డ్ నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ ఫైజానామితో కలిసి నిర్మల్ సమీపంలో డంపింగ్ యార్డు తనిఖీ చేశారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి యార్డుకు తరలించాలని సూచించారు. సెగ్రిగేషన్ ప్రదేశంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, పేపర్, తుక్కు, గాజు సీసా, అట్టపెట్టలను వేరువేరుగా విభజించి పునర్వినియోగానికి వీరున్న చెత్తను వేరు చేసి ఉంచాలన్నారు. తక్షణమే యార్డు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, పశుసంవర్ధక శాఖ అధికారి బాలిద్ అహ్మద్, గ్రామీణ తహసీల్దార్ సంతోష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం స్వామి శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుగోతో హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయం మారుమోగింది. శుక్రవారం మల్లనగుట్ట హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో మండల పడి పూజ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. 28వ మండల పూజ మహోత్సవాన్ని దేదీప్యమానంగా జరిపారు. శబరాలయ ప్రధాన అర్చకులు మహేష్ నంబుద్ది ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలలో మురళీరెడ్డి, వినోదమ్మలు అరటిమట్టలతో తయారు చేసిన మండపంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు. మండల పూజకు మనసే నిలువదు అయ్యప్ప స్వామి అయ్యప్ప. కొండకు చేరగ పదమే కదలదు అయ్యప్ప స్వామి అయ్యప్ప. మర్మపు ముంగిలిలో దుష్కర్మల కౌగిలిలో, మర్మపు ముంగిలిలో దుష్కర్మల కౌగిలిలో, వయసు పొడుపుగని మనసు పలుపుగొని నడిపి దొర నడచిరారా. మండల పూజకు మనసే నిలువదు అయ్యప్ప స్వామి అయ్యప్ప. శీతల స్నానం భయమాయే, భూతల శయనం బరువాయే. శోధనెట్లా ముగిసేనో, సాధనెట్లా జరిగేనో. కాళ్లకు రక్షలు కరువాయే, కళ్ళకు రంగులు కలలాయే. కాలమెట్లా గడిచేనో, గడువులెట్లా కరిగేనో. అధముడనో పతితుడనో వ్రత విధిలో దయగనరా. గిరిపై దొర కదలిరారా. మండల పూజకు మనసే నిలువదు అయ్యప్ప స్వామి అయ్యప్ప. అయ్యప్ప స్వామి విగ్రహానికి
పంచామృత అభిషేకాలు చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. మంచిర్యాల కాళియా భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శరణుగోసలు ఆ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి. శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పుట్టతేనె తెచ్చాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శ్రీగంధం తెచ్చాము అయ్యప్ప నీకు గంధాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం గంగాజలము తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం విభూతి తెచ్చాము అయ్యప్ప నీకు విభూతాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం భక్తితోనే కొలిచేము అయ్యప్ప నీకు ఆత్మాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పన్నీరు తెచ్చాము అయ్యప్ప నీకు పన్నీరాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శ్రీమణి కంఠుని అభిషేకం శ్రీ శబరిగిరీశుని అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకం మహేష్ నంబూద్రి దివ్య పదునిటప్పటికి పూజ నిర్వహించిన అనంతరం స్వాముల శరణకోసం మధ్య 18 మెట్లపై కర్పూరం వెలిగించి ఆరతిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవిగమూర్తి, కోశాధికారి స్వామి వేణుగోపాల్ రెడ్డి, ఆలయ అర్చకులు సదాశివ శర్మ, సీనియర్ గురుస్వామి శ్రీరామ్ చిన్నయ్య, అల్లుల సురేందర్ రెడ్డి, అల్లుల గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జిల్లా నలుమూల నుంచి వచ్చిన గురుస్వాములు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెంది పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఛాంబర్లో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టిన చర్యలపై సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు గుర్తించి పూర్తిస్థాయిలో నిర్మించాలని సూచించారు. నివేదికల ప్రకారమే ఆ శాఖలో జరుగుతున్న నిర్మాణాలకు ఇసుక సరఫరా చేయబడుతుందని, గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక కొనుగోలు చేయాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రం నిర్మల్ బస్టాండ్ సమీపంలో ఓ వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి శర్మిల రంగంలోకి దిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మంజలాపూర్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల యువతి నిజామాబాద్ నుండి తిరిగి మంజలాపూర్ చేరుకునేందుకు ఆటో కోసం వేచి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులపై సామూహిక అత్యాచారం పాల్పడినట్టు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ అత్యాచారం పాల్పడిన త్వరలో పట్టుకుంటామని, కేసు నమోదు చేయడంతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స నిర్వహిస్తున్నామని, దర్యాప్తు జరుగుతున్నామని తెలిపారు. అన్కాన్షియస్ ఉండే మా బీట్ కానిస్టేబుల్కు 100 కాల్ వస్తే మా బీట్ వాళ్ళు చెక్ చేసి ఆమెను హాస్పిటల్ చేయడం జరిగింది.
అయితే ఆమె మార్నింగ్ కొంచెం స్లోలో వచ్చి అది రేపు జరిగిందని చెప్తున్నది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి దాన్ని వెరిఫై చేస్తున్నాము. తర్వాత ఇంకా డీటెయిల్గా ఎట్లా ఉంటే అట్లా దాన్ని కేసు ఛేదిస్తాము. ఇప్పుడైతే ఆమె స్టేబుల్గా ఉంది. ఆమె నేటివ్ వచ్చేసి మంజులాపూర్. వాళ్ళ ఫాదర్ మదర్ అందరు ఉన్నారు. ఈమె ఇంతకుముందు చాలాసార్లు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే ఇంటికి వస్తుండట. అదేవిధంగా ఒక 3-4 డేస్ బ్యాక్ మంజులాపూర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది భర్తతో గొడవలతో. ఈరోజు ఆమె చెప్పిన దాని వర్షన్ బట్టి కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నిర్మల్పట్నంలోని బుధవారపేట శివకోట మందిరం 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం స్వామివారికి లింగాభిషేకం నిర్వహించి అన్న పూజలు చేశారు. పూజారి రవీంద్ర పాండే ఆధ్వర్యంలో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదం చేశారు. గత 4 సంవత్సరాలుగా ఆలయానికి జిల్లాలో నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మాజీ మంత్రి అల్లుడి గారి ప్రత్యేక చొరవతో ఆలయాన్ని నూతనంగా నిర్మించడంతో భక్తుల తాకిడి అధికంగా పెరిగింది. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నా హారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా, తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం, కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు, నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం, ఏ విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలంతి నీ నివాసమే, అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే, నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చెయ్యరాదే మా అందరి హరిగోస, నిలకడంటు లేని నిత్య ప్రయాణమా, నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. భిక్షాటన నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని బాలల సంక్షేమ కమిటీ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, బాల్య వివాహ నియంత్రణ, అనాథ బాల గుర్తింపు తదితర అంశాలపై సిడి సభ్యులు కలెక్టర్ వివరించారు. జిల్లాలో జనవరి 1 నుంచి భిక్షాటన నియంత్రణ పటిష్ట చర్యలు తీసుకుని ఆదేశించారు. భిక్షాటన నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్య కూడల్లో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
సారంగపూర్ మండలంలోని కౌట్లబి గ్రామానికి చెందిన పత్తెర దేవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామంలో కూడా రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం బాధిత రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు సగిరెడ్డి నర్సారెడ్డి, ఉపాధ్యక్షుడు ఐర భోజారెడ్డి, కార్యశైలి పెద్ది భూమారెడ్డి, కోశాధికారి లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు పోతారెడ్డి, రామారెడ్డి, మోహన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, వంగ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగంలో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆడియో కార్యక్రమం చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 10వ రోజు చేరుకుంది. సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యవేట అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన చేపట్టారు. అమరులైన 130 ఎస్ఎస్సీలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. వేసేనమ్మా. జోహార్ సమగ్ర శిక్ష అమరవీరులకు, జోహార్ సమగ్ర శిక్ష అమరవీరులకు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కుటుంబాలు మరి 130 కుటుంబాలకు పైగా అమరులు కావడం జరిగింది. విధి నిర్వహణలో వారు ప్రాణాలను కోల్పోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలు మరి వారి భార్య పిల్లలు రోడ్డున పడడం జరిగింది. ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు ఎటువంటి ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎవరైతే తెలంగాణలో రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 130కి పైగా ఉద్యోగులు అమరులైనరో వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా అమరవీరుల స్తూపం ముందర మరి ఎవరైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అమరులైనరో వారికి నివాళులు అర్పించడం జరిగింది. 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు 400కు పైగా ఉద్యోగులను అన్యాయంగా తీసివేయడం జరిగింది. మరి వారికి 1 రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసివేయడం జరిగింది. ఈ విధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురి కావడం జరుగుతుంది, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మరి ఎవరైతే వయసు పూర్తయిందో 61 సంవత్సరాలు వారు కూడా ఎలాంటి బెనిఫిట్స్ పొందకుండా ఇంటికి పంపించడం జరుగుతుంది. కావున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమగ్ర శిక్ష యొక్క న్యాయమైన డిమాండ్స్, మా యొక్క ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదటిది సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అధికారులు వచ్చి మాకు తెలియజేయడం జరిగింది, నాన్ టీచింగ్ స్టాఫ్ను మరి వారి యొక్క విధులకు పంపాలి, అక్కడ పేద విద్యార్థులు మరి వారికి అన్నము తినిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పేసి మరి ఈరోజు ఎవరైతే మనకు నిన్ననే నిర్మల్ జిల్లాలో నాన్ టీచింగ్ స్టాఫ్ వంట వాళ్ళందరూ కూడా మరి సమ్మెలోకి రావడం జరిగింది ప్రత్యక్షంగా. కానీ వారు గత 19 రోజులుగా కూడా సమ్మెలోనే ఉన్నారు. కానీ మరి పిల్లలను దృష్టిలో పెట్టుకొని వారి ఆరోగ్యాన్ని ఆహారాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారిని చూసుకోవడానికి అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కేజీబీలలో ఉండడం జరిగింది. కానీ ప్రభుత్వము నిన్న 18 రోజుల వరకు కూడా స్పందించకపోవడంతో వారు నిన్న ప్రత్యక్షంగా ఇంటి కిందికి రావడం జరిగింది. మరి దాంతో 1 రోజులోనే అధికారులు మరి వారు నిర్వహించే విధులను భరించలేక మరి ఈరోజు మా టెంట్ కాడికి వచ్చి ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి యొక్క విధులకు పంపించాలని చెప్పేసి కోరడం జరిగింది. దానిపై ఇప్పుడు మరి అందరం కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏం చేయాలని సోన్ మండలం గంజాల్ వద్ద గల టోల్ ప్లాజా డివైడర్ లారీ ఢీకొన్న సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అమరావతి నుండి లోడుతో వస్తున్న లారీ టోల్ ప్లాజాకు రాగానే డివైడర్ ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే ఈ సంఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళా దుమ్మంతా పోయిందా అన్న?
తమ సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 31 ఆశా కార్యకర్తలు చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టారు. శనివారం నిర్మల్ జిల్లా ఆశా కార్యకర్తలు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖ డాక్టర్ రాజేందర్ వినతిపత్రం సమర్పించారు. అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. నిర్మల్ వైద్య కళాశాలలో డిఆర్పి సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణుగోపాలకృష్ణను బుధవారపేట శివకోటపల్లి 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు. పూజారి పాండే, శివకోటాలయ సభ్యులు మార్గొండ నరేందర్, జగడం రాజు, అభి, కర్ణాకర్, పూదర్ సాయి, ఆద్ముల ఉదయచంద్ర, భోజన్న, సల్ల కిషన్, మల్లేష్, శ్రవణ్, బాలకృష్ణ తదితరులున్నారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు దీక్ష జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దీక్ష జూనియర్ కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి మహానీయుడు. విధంగా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పివి నరసింహారావు కాలంలో ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఆర్థిక సంస్కరణలు చేసే విధంగా దేశాన్ని ఈరోజు మనం తెలియకపోవచ్చు. ఆయన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డంపింగ్ యార్డ్ నిర్వహణను సక్రమంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్. కన్నుల పండుగగా హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి పడుపూజ మహోత్సవం. వందల సంఖ్యలో హాజరైన భక్తులు. నిర్మల్లో వివాహిత మహిళపై అత్యాచారం. దర్యాప్తు జరుపుతున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.